హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకు హైదరాబాద్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి రిటర్న్ ట్రిప్ ఏం తగులుతుందా అని ఆలోచించేటప్పుడు మునుగూరు భద్రాచలం దగ్గర ఉంటుంది. అక్కడికైతే మనకు ట్రిప్ అయితే వచ్చింది. 3 టన్నుల లోడు. ఏంటి అనుకుంటున్నారా? ఇక చూడండి ఎంత లోడ్ ఉన్నారు చూసారా, 3 టన్నులన్నర కూడాను. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. బుక్ మీద ఉన్న అట్టను బట్టి బుక్ని అంచనా వేయకండి. అర్థమైంది కదా? ఇది మొత్తం ఎలా తయారు చేస్తారో ఏంటో అంతా కూడా మొత్తం క్లియర్గా అయితే చూపెడతాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి వరకు. మరి మీకు ఏమనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా మనం వేసుకెళ్ళి లోడ్ ఎలా తయారు చేస్తారో ఏంటో మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళు రా మెటీరియల్ కింద అయితే ఓల్డ్ ఐరన్ అయితే వాడతారు. వాడిన తర్వాత ఇవన్నీ కూడా డైల్ అండి మధ్యలో పెడతారు. మధ్యలో పెట్టి అది చేసేటప్పటికి ఆ గంగా హోల్ ఖాళీగా వచ్చి వస్తుందని చెప్పేసి డైల్ అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ మన నోట్ చూడండి, ఐరన్ అంతా కరగబెడుతున్నాడు. ఏదో అన్నం పొంగు తీసినట్టు ఈజీగా గట్టిగా తీసేస్తున్నాడు. అది దాంట్లో వేస్ట్ వస్తుంది కదా, దానివల్ల ఏంటంటే ఐరన్ గుల్ల వచ్చేద్దంట అది ఉంటాయి కనుక. అందుకోసం అని చెప్పేసి అది పక్కకి అయితే తీసేస్తున్నాడు. ఆ ఐరన్ ఫుల్ గా మెల్ట్ అయ్యేలాగా అయితే వేరే మనుషులు ఉంటారు కదా, వాళ్ళైతే వీటికి అచ్చులు అయితే తయారు చేస్తున్నారు. కానీ వీళ్ళ పని మట్టి మామూలుగా హార్డ్ కదండి. బయట వేడి తట్టుకోలేమంటే మొత్తం ఇదంతా వేడిదే చేస్తున్నారు. ఇంకోటి కాళ్ళకి చెప్పులు కూడా లేవు అసలు. చూసారు కదా డైకి మొత్తం ఎలా చేస్తున్నారు ఏంటని. ఇదంతా ఎయిర్ ఎందుకు పడుతున్నారంటే మధ్యలోకి పౌడర్ టైప్ లో వెళ్ళిపోకుండా ఐరన్ అయితే అది ఎలా లిక్విడ్ పెయింట్ కింద వేస్తున్నారు కదా, అది వేయడం వల్ల ఏమవుతుందంటే పౌడర్ కింద రాలిపోకుండా ఉంటుందంట. అందుకోసం అని చెప్పేసి అది వేస్తున్నారు. అది వేసి మరి ఒక లిక్విడ్ వేసి ఫైర్ అయితే చేస్తున్నారు దాన్ని హార్డ్ అవడం కోసం. రివర్స్ లో పెడితేటప్పటికి హార్డ్ అయ్యి ఇంకా అది పౌడర్ కింద ఊడిపోకుండా ఉండడానికి అది ఇలాగా సీల్ అయితే వేస్తున్నారు. అది లిక్విడ్ ఉంటుంది కదా, మోటార్ లిక్విడ్ అయితే బయటికి రాకుండా వేసి ఇప్పుడు ఇలా అచ్చులు అయితే కరెక్ట్గా సిట్టింగ్ చేసి దాంట్లో అయితే లిక్విడ్ అయితే పోతున్నారు. పోసే ముందు వెయిట్ అయితే పెడుతున్నారు బయటికి తన్నకుండా జాయింట్ల దగ్గర అయితేనే. మీకు అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మొత్తం ఎవరికి కూడా చెప్పులు అయితే లేవు చూడండి. ఇదిగోండి పోసిన తర్వాత ఎలా ఉంటుంది. వెయిట్లు అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు పోస్తున్నారు. పోసిన తర్వాత అక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ క్లీన్ చేసేటప్పటికి ఇలా అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ గ్రైండింగ్ పడుతున్నారు. ఒక మనిషి అయితే మొత్తం గ్రైండింగ్ పట్టేస్తున్నాడు. పట్టేసిన తర్వాత ఇవన్నిటికి మళ్ళీ పెయింట్ వేసి లాట్ కింద అయితే పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఇక్కడ స్టాక్ ఆర్డర్ వస్తుంది కదా, ఆర్డర్ వచ్చినప్పుడు మనం బండికి అయితే లోడ్ చేస్తున్నారు. చూడండి అలా వస్తుంది లోడ్ మొత్తం. వీళ్ళైతే మనకి క్లారిటీ అయితే చెప్పట్లేదు లోడ్ ఎంత వస్తుంది, బరువు ఎంత వస్తుంది, ఒక పన్ను ఏంటంటే మనకి క్లారిటీ అయితే చెప్పట్లేదు. మరి అన్ని వేసుకెళ్ళి మనం ఎందుకో తెలియదు. కానీ మన దాంట్లోకి చిన్న పళ్ళు అయితే 62 వేసారు, పెద్ద వచ్చేసి 13 అయితే వేసారు. మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు బిల్లు ఎత్తే ఇంకెళ్ళిపోవడమే. తాయితీగా వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి 350 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనకి రాత్రి కూడా నిద్రలేదు. ఇంకా వెళ్తా వెళ్ళి ఇంకా అక్కడ నిద్ర వచ్చిన దగ్గర ఆపుకోవడం, మళ్ళీ వెళ్ళడం అలా టైప్ అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయినా బాధకుండా వెళ్ళిపోయినా పొద్దున్నే దింపుతారు. సో ఆయుసం ఎందుకు, పక్కట్టుకుని పడుకొని సాయంత్రం అయ్యేటప్పుడు బయలుదేరదాం. మరి గొడవ ఉండదు. ఓకేనా? ఇంకా పళ్ళు చూసారు కదండి. మొత్తం దీంట్లో 2 రకాల పళ్ళు అయితే ఉన్నాయి. ఇక ఈ చిన్న సైజు, ఇవేమో పెద్ద సైజు. చూడండి ఎలా ఉన్నాయి. మధ్యలో ఇవేమో వాటికి లాక్ పిన్లు అండి. ఇవి వేసుకెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడ మీకు లొకేషను బొగ్గు గనిలో ఎలా ఉంటుంది, ఇవి దేనికి బిగించారో అన్నీ కూడా మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ వీడియో చూసేటప్పటికి ఎందుకు వాడతారో మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చేద్ది. మనం అయితే బయలుదేరిపోయాం. లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులు అంట, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం అక్కడ లొకేషన్ ఎలా ఉందో ఏంటి అన్నీ కూడా చూపెడతాను. ఇంకా మనం టైం వేస్ట్ చేయడం, బండి కూడా మన్నాలు కూడా ఎందుకని చెప్పేసి డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాం. పోతే 300 అంత టోల్ గేట్లు పోతాయి. ఇంకా అన్నిసార్లు మనం మిగిలి చేద్దాం అనుకొని మనల్ని ఎరసపడిపోకూడదు ఎక్కువ. సో వెళ్ళాం. ఇంకో పొద్దున్న దాకా టైం ఉందనుకోండి, తాయితీకి వెళ్ళొచ్చు. చూద్దాం. మనం అయితే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న టోల్ గేట్ ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే టోల్ గేట్ ఇది. ఎక్కడ ప్రైస్లు ఎంత అయ్యలేదు. ఫుల్ ఘాటీ సెక్షన్, 3 టన్నుల బండి గిజగిజలు ఆడుతుంది మొత్తం ఎక్కడానికి. 2వ గేరే, ఇంకా 3వ గేర్ కూడా అవుతలేదు. మూమెంట్ రావట్లేదు. ఇంకా 2లో అయితే బాగా అవుతుంది. కానీ వెళ్దామా వద్దా అని లాగుతుంది.
ఎక్కేసాం ఇంకా. ORR గ్లాసుల్లో చూడండి ఎలా వేసుకెళ్తున్నారు, బాగా కట్టారు అన్న అయితే. మరి దానికి అయితే పక్క స్టాండ్లు అయితే ఉండాలి, లేదంటే సెట్ అవ్వదు. దానికంగా స్పెషల్గా వెహికల్ అయితే ఉండాలి. మనకు అర్జెంట్ అయితే ఏమి లేదు, టైమింగ్ లోడ్ కూడా కాదు కదా, రేపు పొద్దున్న వరకు ఇబ్బంది ఏమి లేదు. మొన్న సాఫీగా 50 మంది వెళ్తున్నాను, మళ్ళీ ఏమైనా టైర్లు ఇది అవుతాయి అని చెప్పేసి. ఇప్పుడు దాకా వాతావరణం అయితే బాగానే ఉంది, దెబ్బకి వాతావరణం అయితే మారిపోయింది. మొత్తం గాలి వేస్తుంది, కానీ కరెంట్ కూడా పోయింది. వర్షం పడుతుందేమో, నాకు ఇబ్బంది ఏం లేదులేండి. వర్షం పడినా ఏం పడినా ఇంటికి తడిసినా పోయి ఏం కాదు అయ్యి. కారు మనం నెక్స్ట్ ఎగ్జిట్లో అయితే దిగిపోవాలి. నెక్స్ట్ గట్కేశ్వర్ ఎగ్జిట్ నెంబర్ 9లో అయితే దిగుతాము. వరంగల్ అని ఉంటుంది, అదే రోడ్డు వెళ్ళిపోవడమే. ఇంకా 298 కిలోమీటర్లు ఉంది ఇంకా మనం వెళ్ళి ప్లేస్. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినప్పుడు ఎప్పుడు కూడా టోల్ గేట్లు ఎక్కువ కట్ అయిపోతాయి అనుకున్నాను నేను. ప్రతిసారి ఒకలా కట్ అవుతుందంట. అది వెళ్ళిన దిగుతాం కదా, దిగేటప్పుడే కట్ అవుతుందంట. ఓన్లీ ఎక్కేటప్పుడు అయితే అసలు కట్ అవుతుందంట. జస్ట్ మనం ఎక్కడ ఎక్కామో స్కాన్ అవుతుంది అంతేనంట. ఓన్లీ దిగినప్పుడు మాత్రమే కట్ అవుతుందండి. ఎందుకంటే టోల్ గేట్ అయినా ఒక ఆయన ఎక్కారు ఇప్పుడు నా దాంట్లోకి ఇందాక. ఎక్కినప్పుడు చెప్తాడు, తమ్ముడు ఇలా మీరు అనుకుంటారు 2 కట్ అవుతాయని. 2 అవ్వవు, ఒకటే జస్ట్ ఒకటి స్కాన్ అవుతుంది, ఇంకోటి ఏమో కట్ అవుతుంది అంట. ఈ ఎగ్జిట్లోకి అయితే దిగిపోవాలి. ఇప్పుడు వచ్చే ఎగ్జిట్ దిగిపోయి మళ్ళీ మ్యాప్ ఫాలో అవుతే వెళ్ళిపోవాలి. ఈరోజు అయితే మ్యాప్ చాలా బాగా ఉపయోగపడింది మనకు, లేదంటే ఇంక మామూలు సొక్కలు చూసేద్దాం. ఈ సిగ్నల్ దగ్గర ఎగ్జిట్ల దగ్గర ఇవన్నీ తలకాయ పడి వచ్చేద్దాం. ఇంకా అసలు డైలీ తిరిగి కూడా ఇంకొక అలవాటు ఉంటుంది. మనకేం తెలియదు కదా అక్కడ రూల్ ఎలా ఉంటాయి ఏంటని. ఒక్కో దిక్కున ఒకలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన బండి ఏమో యాక్షన్ లోడ్ కాదు కదా, మొత్తం ఏదో కాటారాయిలు వేసినట్టు ఉంది. ఫుల్ వెయిట్ వచ్చేసింది అది లోడ్ మొత్తం. బండి అనగొట్టేసి ఇంకా కదిలినెత్తలేదు అసలు. అదే లోడ్ మనం బస్తాలు లాంటివి వేసాం, ఏ మిరపకాయ బస్తాలు లాంటివో అదే ఏదోటి వేరే వేరే బస్తాలు, మేత బస్తాలు లాంటివి వేసినా కానీ అసలు ఇంత దారుణంగా ఉండదు. బండి ఫ్రీగా మూవ్ అవుతుంది. 4 టన్నులు కూడా వేసిన రోజులు ఉన్నాయి టైల్స్ అయితే. అవి కూడా దొక్కుతాయి కానీ మరీ ఇంత దారుణంగా ఉండదు. ఏకంగా మొత్తం బండిని అనగొట్టేసి లెగనెత్తలేదు. ఇంకా ఎక్కడికక్కడ దిగిపోయింది, ఊగుతలేదు కూడా, అసలు యాక్షన్ కూడా లేదు బండి మొత్తం. ఎందుకంటే ఇది అక్కడికక్కడే ఒక వెయిట్ అంతా ఒక ముద్దలా ఉంటుంది కదా ఐరన్ది, అందుకోసం అని చెప్పేసి. అవి బాబా హైదరాబాద్ కానీ మన సైడ్ కానీ ఇంక ఇక్కడ వేడి మామూలుగా లేదండి. అసలు బండ్లు బాటిల్లో నీళ్ళు మొత్తం మరిగిపోయినాయి. అసలు తాగుతున్నాయి వేడి నీళ్ళే. ఇంకా నరకం చూసాం. ఎన్నెన్ని కొనుక్కుంటాం బాటిల్ కొన్నా కానీ, ఎన్నెన్ని కొనుక్కుంటాం కొన్నా కానీ ఒక అరగంటకు మళ్ళీ మరిగిపోయి అంత దారుణంగా ఉంటుంది వేడి అసలు. మనం అయితే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దిగిపోయి మళ్ళీ వరంగల్ రోడ్లోకి అయితే వచ్చాము. మనకి ఇక చూడండి లైట్ చూడండి ఎక్కడ పడుతుందో, ఇది కనిపించిందా? ఇక్కడ కనబడితే ఇంక మనం బండి ఏం తోలుతామో అసలు ఎప్పుడు కనబడుతుంది, ఎప్పుడు బ్రేక్ కొడతాము. అసలు ఒక స్టెప్ వెలిగితే ఒక స్టెప్ అది అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అది కింద స్టెప్ ఆగిపోయింది. కొత్త లైట్లు ఇది ఆగిపోయింది. దీనికి మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. మొన్న చేయించింది అంటే అది బిల్లు చేయడం మర్చిపోయారు సార్, కొంచెం అమౌంట్ చేయండి అన్నారు. నేను షోరూమ్కి వస్తానండి, వచ్చినప్పుడు చూపిస్తాను మీకు, మీరు చేయింది అప్పుడు ఇస్తానండి అమౌంట్ అన్నాను. ఇప్పుడు లైట్లు మాడిపోయి నేను మొన్న చెప్పాను, అది చేయలేకపోతే మొత్తం లైట్లు మాడిపోతే మళ్ళీ అది అని చెప్పేసి అంటే లేదండి అలాగే ఉండదండి అన్నారు. ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ. మనం అయితే ఇప్పుడు భువనగిరి టోల్ గేట్ అయితే దాటాము. ఇక్కడ వచ్చేసి 115 రూపాయలు అయితే కట్ అవుతుంది మన బండికి. ఇంకా సింగిల్ మళ్ళీ వచ్చే పని అయితే లేదులే. పొద్దున్న వెళ్ళినప్పుడు అయితే కింద నుంచి వెళ్ళిపోయాం. అది ఎదర ఒక షార్ట్ కట్ ఉంది, అటు నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు లోడ్ బండి కదా, ఇంకా అలాంటివన్నీ రిస్కులు చేయకూడదు. మనం జర్నీ వీలైనంత తొందరగా వెళ్ళాలని చూసుకోవాలి తప్ప ఈ అన్నిటి దగ్గర కక్కుతుపడటం అనుకో మనకి ఇంక ప్రయాణం ఇంకెక్కడికక్కడ సాగిపోతుంది, మనం నలిగిపోతాం మెయిన్ ఇంతకని. సో అర్థమైంది కదండి. మరి బస్ స్టాప్లో డిజైన్ భలే ఉన్నాయి. నేను ఇంకా పొడిపోయిందేమో అనుకున్నాను ఫస్ట్ చూసి, గాలి గడిపిందేమో షెడ్ వెనక అనుకున్నాను నేను ఇంతకని. ఏం కూడా కానీ మామూలుగా లేదండి అసలు, చాలా బాగుంది చూడడానికి అయితే. కొంచెం లోకల్లో ఎవరైనా ఈ వీడియో చూసి ఫలం అయితే కొంచెం ఆ గుడి ఏం కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి, మాలాంటి వాళ్ళు తెలుస్తుంది కొంచెం. ఎలా ఉంది అసలు స్వర్గంలా అసలు చూసేటప్పుడు లైటింగ్ అది.
మొత్తం గ్లాస్ అంతా చిరాకు అయిపోయింది. వైబర్ వాటర్ వేసినా కానీ వదులుతలేదు. అసలు ఏమంటుందో ఏంటో కానీ మనం ఇంకా వరంగల్కి అయితే ఒక 80 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. భలే ఉంటుంది. లొకేషన్ చూడండి ఎంత బాగా ఉంటుందో. నిజంగా హెడ్ లైట్లు కూడా అవసరం లేదండి ఇంత లైటింగ్ ఉంటేనే. యాక్సిడెంట్లు కూడా అవ్వవు కూడా, ఎందుకంటే దూరంగా పర్సన్ ఉన్నాడో లేదో కూడా తెలుస్తుంది. ఏమైనా బండి ఆగిందో లేదో కూడా క్లియర్ గా అయితే తెలుస్తుంది కదా ఇంత లైటింగ్ ఉన్నప్పుడు. ఇది చూడండి లైటింగ్ మళ్ళీ ఇప్పుడు ఎర్ర చేసేస్తుంది. మన బండికి ఒకసారి ఒక జబ్బు వస్తుంది, ఏమైందో తెలుస్తలేదు లైట్లకి. మళ్ళీ ఇప్పుడు బాగానే వెళ్తున్నాయి మళ్ళీ లైట్లు. అలా కంప్లైంట్ ఏంటో కూడా తెలియట్లేదు చూడండి మరి. ఏముందిలే, ఇంకా వరంగల్ ఇంకా 63 కిలోమీటర్లు. మన టార్గెట్ వరంగల్ పెట్టుకున్నాం కదా మరి. వరంగల్ వెళ్ళేంతవరకు ఆగకూడదు. అంటే ఇప్పుడు 9:15 అయింది, 10. దారిలో టిఫిన్ ఏదో ఉంటే చేసేద్దాం మరి. భోజనం అంటే మరి ఇబ్బందిగా ఉండదు. అదొకటి వాళ్ళు ఇచ్చేస్తుందండి మనకి. ఏంటి గ్లాస్ ఎంత చిరాకుగా ఉంది అండి. మనం చూడడానికి బాగానే ఉంటుంది కానీ బయట చూడండి. మొత్తానికి ఇంకా అయితే 200 కిలోమీటర్లు అయితే అయింది. టైం 10 అయింది. ఇంకా ఓపిక లేదు, ఇంక నిద్ర వచ్చేస్తుంది ఓపెన్. ఇంకా అంత రిస్క్ చేసుకొని ఎందుకు పొద్దున్న మళ్ళీ అక్కడికి వెళ్ళి ఖాళీగా పడుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈ టోల్గేట్ దగ్గర అయితే ఆపేసుకున్నాం. టోల్గేట్ దగ్గర అయితే ఆపేసాం. ఇంక పడుకుంటాను. పడుకొని మన సరిపోటు ఉంది కదా, ఇప్పుడు వ్యాన్లో లాస్ట్లో వేసుకొని బయటని పడుకోవాలి. కొంచెం బరక లాంటిది వేసుకోండి, ఎందుకంటే లోడ్ సమాధానం చెప్పాలి కదా మనం. సో అది అన్నమాట. బయట పడుకుంది. ఇప్పుడైతే మరి వెళ్ళి ఇతర దారుణం వచ్చేస్తుంది. ఈ లైటింగ్ చూడండి ఎలా ఉంటుందో, ఏదో బంగారం బిస్కెట్లా ఉంటున్నాయి. పడుకున్నాం ఇళ్ళ దగ్గర. ఇంకా మళ్ళీ ఏదైనా మనం తీసామంటారు. ఇప్పుడు ఏదో ఒకటి తప్పించుకున్నాడు అనుకో, ఆడి పని అయితే దీనికి ఫుల్గా. బరకం ఉంది కదా, బరకం అయితే వేసి పడుకున్నాం. మా లక్కీ కొద్దీ దోమలు అయితే ఏమి లేనట్టున్నాయి ఇక్కడ. ఒక్కసేపటికైతే తెలుస్తుంది ఉన్నాయో లేదని. ఈరోజు ఇదే మన బెడ్. మొన్న ఏదోట్లేదు, ఇంక ఇంత మంచి నిద్రలు వచ్చినప్పుడు ఏదన్నా సరే ఇంకా పడుకున్నాం అంటే తక్కువ నిద్ర. మనం పొద్దున్న మళ్ళీ 4కి అలారం పెట్టుకుని 4కి అయితే బయలుదేరాము ఇంకో 4, 5 లెక్క 5, 6, 7, 8 4 గంటలు కరెక్ట్గా సరిపోద్ది మనకు. పడుకున్నాం అప్పుడు దాకా. మరి ఇంకా టిఫిన్ చేయడానికి కూడా ఏమీ లేవు దారిలో. అలా ఈ రోడ్లో మరి అసలు ఎవడో ఏం తింటో ఏంటో కానీ ఒక గుట్టు కూడా లేదు. ఇంకంతా ఒక్కొక్కసారి అలా వచ్చిన ఖాళీ గడువులతో కూడా పడుకోవాల్సి వస్తుంది మరి. మొత్తానికి ఇంకా బయలుదేరే టైం అయితే అయింది. మొత్తం టైర్లు చెక్ చేసుకుంటున్నాం బండి అన్నీ. అసలు దోమ అనేది ఒక్క దోమ లేదు. నిద్ర చాలా బాగా పట్టింది. టైర్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. భారతంగా ఇక్కడ వదిలేసాను, తర్వాత చూసుకొచ్చి ఇంకా బయలుదేరదాం. రెండు 200 కిలోమీటర్ల టార్గెట్. అసలు మన బండి ఎప్పుడు ఇంత బలంగా లాక్కెళ్ళడం ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ ఈ లోడ్ కానీ చర్చి చూడండి ఎలా ఉందో. తాజ్మహల్ లా ఉంది లైటింగ్ అయ్యేది. ఇటు సైడ్ అన్నిటికి ఇంకా గుళ్ళకి చర్చిలకి అయితే పెట్టుబడి అయితే బాగానే పెడుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే మొత్తం అన్ని లైటింగ్లు అయ్యింది. మంచి బాగా అంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. వీడియోలో అంతగా అంటలేదు కానీ కొంచెం దూరంగా ఉండడం వల్ల. మామూలుగా అయితే చూడటం చాలా బాగుంది. ఇక్కడ ఊరేంటి కరుణాపురం. మనం ఇంకా 112 కిలోమీటర్ల వరకు హైవే అయితే
దిగక్కర్లేదు. ఇక్కడ నుంచి మన లెఫ్ట్ సైడ్కి అయితే కట్ అవ్వాలనుకుంటారు. రెండు మొత్తం స్ట్రైట్ ఒకటి ఉంది, రెండేమో సైడ్కి చూపెడుతుంది. వరంగల్ సైడ్ ఏమో లెఫ్ట్కి చూపెడుతుంది. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. 24 కిలోమీటర్లు వరంగల్. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారా, కొంచెం బ్రెయిన్ అలర్ట్ అవ్వడానికి అని చెప్పేసి స్పీడ్ వేగం లేకుండా దిస్ ఈజ్ వరంగల్ రోడ్ అంట. అది మరి అది ఎక్కడికి వెళ్తుందో. సారీ అండి, నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అందుకనే పైనుంచి వెళ్ళిపోతే సరిపోద్ది. కిందకి దిగింది ఏంటంటే, నేను ఇంకా వరంగల్ వెళ్ళలేము అనుకున్నాను. వరంగల్ కాదు, మనం భీమవరం మీద నుంచి అయితే వెళ్ళాలంట. వరంగల్ నుంచి ఏమవుతుందంటే ఇంకా ఒక గంట అయితే లేట్గా చూపెడుతుంది. హైవే దిగిపోయి అన్ని సింగిల్ రోడ్లోకి వెళ్తాం కదా, అందుకోసం అని చెప్పేసి గంట లేట్గా చూపెడుతుంది. అందుకని మళ్ళీ అలా అయితే వెళ్ళలేదు, హైవే అయితే ఎక్కేసాను. మళ్ళీని టైం వచ్చేసి 4:30 అవుతుంది. వెళ్ళిపోతే గమ్ముని 8 వెళ్ళిపోతే గొడవ ఉండదు. జట్టులు రాగానే ఫస్ట్ మనం మాట్లాడతారు. అదొకటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కదండి. మ్యాక్సిమం మైండ్స్ అనేటప్పటికి రోడ్లు అయితే అసలు బాగోవు. అదొకటి చూసుకోవాలి, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటని. జాగ్రత్తగా వెళ్ళిపోతాం మరి. ఇప్పుడు లైటింగ్ సర్దుకుంది, బాగానే ఉంది. అదే ఇందాక కిందకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. అలా ఉంటే కనుక నరకం చూసేద్దాం. ఇప్పుడైతే కరెక్ట్గానే ఉంది. ఒక్కొక్కసారి ఒకలా వస్తుంది. అసలు దీని కంప్లైంట్ ఏంటో కూడా తెలుస్తలేదు. దీనికి ఏమో ఫ్యూజ్ బాక్స్లు ఉండవంట, రిలేలు ఉండవంట, డైరెక్ట్ అంటే ఇంకా మరి. ఆల్రెడీ మన ఫ్యూజ్ బాక్స్ కోసం మొత్తం అన్నీ చూసాం, ఎక్కడా కనబడలేదు. అసలు ఫ్యూజ్ లేకుండా బండి లైట్లు ఎలా ఇచ్చాడు నాకు అది అర్థం కావట్లేదు. ఇంకో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ రోడ్లు అయితే టోల్ గేట్ల మటుకి గట్టిగా ఉన్నాయి. ఇంచుమించు మనం 180 కిలోమీటర్లు వచ్చాం. 3 టోల్ గేట్లు తగిలి, 40 కిలోమీటర్లో 2 టోల్ గేట్లు తగిలి. ఊరు కోమటిపల్లి అంట. కోమటిపల్లి ఎంత రేటు? 65 రూపాయలు. కోల్డ్ ఇలా ఉండే పర్లేదు. ఒక్కొక్క దిక్కున 100, 115, 105, 165 కూడా కట్ అయినవి ఉన్నాయి. అదే టోల్ గేట్లకి మొత్తం మనకి ట్రిప్ అయ్యేటప్పటికి ఇంచుమించు ఒక 2000 అవుతుంది తెలియకుండా. మనకెంత అవుతాయి, ఆ లారీలో ఎంత అవుతుంది నెలగా? 1000 ఇంకా 15,000, 25,000 అవుతాయి వాళ్ళకి. టోల్ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. అక్కడక్కడ బ్రిడ్జ్ వేయడం, అక్కడక్కడ పని జరుగుతుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంది రోడ్డు. ఎందుకంటే దగ్గరికి వచ్చినది కనబడితే బ్రేక్ ఎలాగా ఆగదు. అందుకనే స్లో అయిపోవాల్సి వస్తుంది మళ్ళీ. నోడు లైటింగ్ చూసారు కదా, దగ్గరగా ఉండిపోయింది. మెయిన్ లైటింగ్ ఫుల్గా బాగా వస్తుంది. లైట్లు మార్చాం, 190 వేసింది వాళ్ళని. కానీ కొంచెం దూరం ఉంటే ఇంకా చేసేద్దాం. పైకి లేగుతలే, ఒక సైడే లేచింది స్టెప్, రైట్ సైడ్ అంగా లేచింది, లెఫ్ట్ సైడ్ లేగుతలేదు. నారో బ్రిడ్జ్ హెడ్ అంట. ఇటుక వంతెన ఉన్నది, చూసుకొని వెళ్ళండి అంటుంది. ఇప్పుడు దాకా డబుల్ లైన్ ఉంది. ఇంకొప్పటి నుంచి అయితే మళ్ళీ సింగిల్ లైన్ అయితే అయిపోయింది. మనం ఇంకా ఎంత వెళ్ళాలి? 140 కిలోమీటర్లు వెళ్ళాలి. 140 కిలోమీటర్లో ఇదే రోడ్డు అంతా ఇంకో 70 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. తర్వాత దిగిపోవాలి మళ్ళీని. అలా ఆ రోడ్డు ఎలా ఉంటుందో చూడాలి. ఈ లైన్ అంతా కూడా మనం ఫస్ట్ టైం అయితే వస్తున్నాం. కొత్త రోడ్డు చూడాలని అయితే వస్తున్నాం. ఇది పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మన సైడ్ వెయిట్ చేస్తే వస్తాయి. ఇంత దూరం వచ్చి ఇంకా రేస్కి వెళ్ళకల్లా మన సైడ్ వెయిట్ చేస్తే కనుక ఇంకా వద్దును. కాకపోతే కొత్త రోడ్డు చూడాలి. కొల్లువాడు కూడా కొత్త రోడ్డు, అక్కడికి వెళ్ళి మైనింగ్లు అవన్నీ చూడాలనే ఉద్దేశంతో అయితే బండి అయితే ఎక్కడం జరిగింది. ఇంకా ఒక 2 గంటల్లో, 2 ఏముంది 3 గంటలు పడుతుంది. మనం వెళ్ళేటప్పుడు 8 అవుతుంది. అలా లేదన్న 8 అక్కడ చేరుకుంటామని అనుకుంటాం. మరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మైనింగ్ కాబట్టి రోడ్లు బాగోవు కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మరి ఇంక నెక్స్ట్ మేము అడవిలోంచి ఎలా వెళ్ళాను, అక్కడ బొగ్గు గన్లు, గేట్ పాస్లు అన్ని ఎలా తీసుకోవాలి, రూల్స్ ఎలా ఉంటాయి, నేను అన్లోడింగ్ ఎలా చేయించుకున్నాను, మళ్ళీ రిటర్న్ ఏ టైంకి వచ్చాను, వేరే కేర్ ఉంది దానికి అందుకున్నానా లేదా, ఇలాంటివన్నీ చూడాలనుకుంటే మరి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో
దీని కంటిన్యూషన్ వస్తుంది, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నారు అనుకో, మన వీడియోస్ రాగానే చూసేద్దరు. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేద్దరు, మీ ఫ్రెండ్స్ అందరికి కొంచెం షేర్ చేసేద్దరు. వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా, ఎలా ఏ లోడ్ ఎలా చేసుకోవాలి, ఎంత కేర్ తీసుకోవాలి ఏంటని. సో మర్చిపోకండి మరి.